నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు గ్రామంలో నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులంతా కలిసి చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చి అక్కడ సమావేశం నిర్వహించుకొని అందులో భాగంగా మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా నాయకులందరూ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాల్సిందే, ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయకపోతే రాయలసీమ అన్యాయం అయిపోతుందని చెప్పేసి వాళ్ళంతా చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి నిన్న రోజున ఆ చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో జరిగినటువంటి ముఖ్యాంశాలను గురించి చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నిన్న రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులంతా కూడా కలిసి ఆ యొక్క ఏదైతే పోతిరెడ్డిపాడు గ్రామంలో సభ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ద్రోహం చేస్తున్నారు, గతంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టును కూడా ఉదాహరిస్తూ రాజశేఖర రెడ్డి గారు అనుమతులు తీసుకొచ్చి ఎక్కువ ఎత్తు తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎత్తు తగ్గించి దానికి ద్రోహం చేశారు, ఇప్పుడు రాయలసీమకు కూడా ద్రోహం చేస్తున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారండి? ఇప్పుడు వాస్తవంగా నేటి వైసీపీ నాటి కాంగ్రెస్ నుంచి ఉద్భవించింది. నాటి కాంగ్రెస్ నాయకత్వమే నేటి వైసీపీ నాయకత్వంగా కొనసాగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాస్తవంగా ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అత్యంత నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం రాయలసీమ. అటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్లో కృష్ణానది జలాలు 15 టీఎంసీలు, అంటే ఇప్పుడు చెన్నై అంటున్నాం, అప్పుడు మెడ్రాస్ తాగునీటి అవసరాల కోసం తరలించాలి అనేది అవార్డు ఉంది. మెడ్రాస్ తాగునీటి అవసరాల రీత్యా మహారాష్ట్ర 5 టీఎంసీలు, కర్ణాటక 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 5 టీఎంసీలు. ఈ 15 టీఎంసీలు మహారాష్ట్ర కేటాయించిన దాంట్లోంచి 5 టీఎంసీలు వాళ్ళు సాక్రిఫైస్ చేసి, కర్ణాటక కేటాయించిన దాంట్లోంచి 5 టీఎంసీలు కర్ణాటక సాక్రిఫైస్ చేసి ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే, ఆంధ్ర ప్రాంతం ఇక్కడి నుంచి ఇంకొక 5 టీఎంసీలు 15 టీఎంసీలు చెన్నైకి తరలించాలనేది ఒక ప్రణాళిక. ఆ రోజు ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సమక్షంలో జాయింట్ ప్రాజెక్టుగా, అంటే చెన్నై తాగునీటి అవసరాల రీత్యా కృష్ణానది నుంచి నీరు తరలించే ప్రాజెక్టు కాబట్టి దానికి తమిళనాడు కూడా ఫండ్ షేరింగ్ చేసుకునేటట్టుగా ఒక ప్రాజెక్టుకి ప్రపోజల్ శంకుస్థాపన చేశారు. అలా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకి ఎన్టీ రామారావు గారు ఆయనకి తెలుగు భాష పట్ల ఉన్న మక్కువతోటి తెలుగు గంగా అని పేరు పెట్టారు. ఈ తెలుగు గంగా అని పేరు పెట్టిన క్రమంలో కృష్ణానది నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు నీళ్లు పంపించే క్రమంలో ఈ కాలువ రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధి గుండా వెళ్తూ ఉంటుంది. నా రాష్ట్ర దుర్భిక్ష ప్రాంత ప్రజలకి నీరు లేకుండా చెన్నైకి పంపించడం ఏంటి అని చెప్పని ఆయన ఈ ప్రాంత అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగంగ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. ఇవాళ ఉన్న వెలుగోడు రిజర్వాయర్లు, అవుకు రిజర్వాయర్లు, కండలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఇవన్నీ కూడా తెలుగంగ ప్రాజెక్టుల అంతర్భాగంగా ఎన్టీ రామారావు గారి ద్వారా చొరవ తీసుకొని ప్రారంభించబడి నిర్మించబడ్డ ప్రాజెక్టు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నాటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అసలు రాయలసీమ గురించి నా ఆలోచన రారా, రాయలసీమకి ఏదైనా మేలు చేద్దామన్న దృక్పథం కూడా లేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఈ ప్రాజెక్టు సంకల్పించగానే ఎక్కడ లేని రాయలసీమ భక్తి మొత్తం పొంగుకొచ్చింది రాయలసీమ నాయకత్వానికి. ఆ రోజుల్లో పొంగుకొచ్చి ఎన్టీ రామారావు గారు వరద జలాలతోటి తెలుగు గంగకి నీరిస్తానంటున్నారు, నికర జలాల కేటాయింపు జరగాల్సిందే అని చెప్పని ఆయన అసెంబ్లీలో కూడా అలా చేయకుంటే, అంటే అసలు రాయలసీమ గురించి పట్టించుకున్న వాళ్ళు రాయలసీమ గురించి పట్టించుకొని ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే ఆయన రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించారు. నాడు రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇటువంటి బ్యాచ్ మొత్తం వీళ్ళందరూ కలిసి నిత్యం ఎన్టీ రామారావు గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండేవాళ్ళు. ఈ క్రమంలో వీళ్ళకి కలిసిపాటుగా తెలుగుదేశం పార్టీకే సంబంధించిన నాడు పొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి, ఆయన కూడా రాయలసీమ హక్కుల పేరిట ఆయన నిరాహార దీక్షకు పూనుకోవటం, తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నాయకుడు సంకల్పించిన ప్రాజెక్టుని ఆయన వివాదాస్పదం చేస్తూ ఆయన నిరాహార దీక్షకు కూర్చోవటం, ఆయనకి కాంగ్రెస్ నాయకత్వం అందరూ మద్దతు ప్రకటించడం. ఏదేమైనా సరే ఈ క్రమంలో 1989 ఎన్నికల్లో ఒక పక్క రాయలసీమ వ్యతిరేకగా ఎన్టీ రామారావు గారిని చిత్రీకరిస్తూ, రెండో పక్క విజయవాడలో జరిగిన కుల ఘర్షణని సాగ్గా చూపిస్తా ఎన్టీ రామారావు గారిని ఓడించారు. సరే 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏమైనా నికర జలాలు సాధించగలిగారా? కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి 94లో ఎన్టీ రామారావు గారు విజయం సాధించిన తర్వాతే ఆ తెలుగంగ ప్రాజెక్టుకి ఒక రూపం వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవాళ వైసీపీ నాయకత్వం కూడా నాటి కాంగ్రెస్ భావజాలాన్ని కొనసాగిస్తూ అసలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూల కథ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం.
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి దగ్గర 798 అడుగుల శ్రీశైలం బ్యాక్ వాటర్ మట్టం నుంచి, అంటే శ్రీశైలంలో 864 అడుగులు దాటి దిగుకి అంటే నీళ్లు డ్రా చేయొద్దని చెప్తారు. 834 అడుగులని డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారు. అంటే 834 అడుగులు దాటిన తర్వాత దిగుకి వెళ్తే ఇక శ్రీశైలం నుంచి నీరు డ్రా చేయడం కుదరదు. కానీ ముచ్చుమర్రి దగ్గర లిఫ్ట్ చేయటం ద్వారా 798 అడుగుల లెవెల్ నుంచి నీరు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంత తక్కువ స్థాయిలో నీరు బ్యాక్ వాటర్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రారంభించారు. అక్కడే ముచ్చుమర్రి ప్రాజెక్టుకి ఇంకొంచెం అదనపు మోటార్లు పెట్టి ముచ్చుమర్రి ప్రాజెక్టు నుంచి హంద్రీనేవా కెనాల్కి, కేసీ కెనాల్కి ఇంకొంచెం ఎలాబరేట్గా కాలువ తవ్వకం చేసి ఈ నీరు కనెక్ట్ చేస్తే డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి ఇంకా నీరు ఎక్కువగా పంపించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఈ ముచ్చుమర్రిని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి దూరం అయ్యారు. అలా దూరమైన క్రమంలో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ముచ్చుమర్రి ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, దానికి ఎక్స్పాన్షన్ చేసినా అక్కడ అదనపు అనుమతులు ఇట్లాంటివి ఇష్యూస్ ఏమి ఉండవు, పర్యావరణ అనుమతులు లాంటివి ఏమి ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అరే చంద్రబాబు సంకల్పించిన ప్రాజెక్ట్ నేను పూర్తి చేస్తే నా క్రెడిట్ ఏముంటుంది, కాబట్టి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా నాదంటూ ఒక సొంతది ఒకటి ఉండాలి అని చెప్పని ఈ సంగమేశ్వరం దగ్గర ఇప్పుడు ప్రతిపాదించబడ్డ అంటే రాయలసీమ కరువు నివారణ పథకం అని చెప్పని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రతిపాదించాడు. వాస్తవంగా అక్కడ 798 అడుగుల లెవెల్ నుంచి తీసుకోవడానికి ఆస్కారం ఉంటే ఇక్కడ 800 అడుగుల లెవెల్లో ఉంటేనే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రతిపాదించావు, ఏకపక్షంగా అతను శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేయగానే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు మొదలుపెట్టారని చెప్పని ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది. ఎన్జీటీలో ఫిర్యాదు చేయగానే ఎన్జీటీ ప్రాజెక్టు పనులు ఆపేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టు పనులు ఆపేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు పనులు కొనసాగిస్తున్నారు అని చెప్పని మళ్ళీ తిరిగి ఎన్జీటీని తెలంగాణ ప్రభుత్వం అప్రోచ్ అయిన తర్వాత మరొక్క రోజు కనుక పనులు కొనసాగించిన పక్షంలో అధికారులను ప్రాసిక్యూట్ చేస్తానని చెప్పని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. దాంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే నాటి చీఫ్ సెక్రటరీ ఈ ప్రాజెక్టు పనులను మేము టేకప్ చేయబోవడం లేదు అని చెప్పని ఎన్జీటీకి లిఖితపూర్వకంగా ఎఫిడవిట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలు అయింది, దాని కథ ముగింపు అయింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టు సంకల్పించిన పర్యవసానం తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు మేరకు ఆ ప్రాజెక్ట్ ఆపేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అదే ముచ్చుమర్రి దగ్గర ఎక్స్పాన్షన్ చేస్తున్నట్టయితే అసలు ఈ ప్రాజెక్టు సంకల్పించాల్సిన అవసరమే లేదు. తర్వాత ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారకుండా ఉండేది. రాయలసీమ ప్రాంతానికి అధిక నీటి లభ్యత చేకూర్చడానికి ఆస్కారం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయపు సంకుచితపు ఆలోచనతో రాయలసీమ విస్తృత రైతాంగ ప్రయోజనాల కన్నా కూడా తన రాజకీయంగా తనకి క్రెడిబిలిటీ ఆపాదించుకునే ఒక లక్ష్యంతో రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి తీసుకున్న నిర్ణయ పర్యవసానం అసలు సిసలు ముచ్చుమర్రి ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. ఇక్కడ ప్రాజెక్టు టేకప్ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఇక్కడ దీంట్లో ఇంకో కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. ఏంటి, ప్రాజెక్టు మేము ఆపేస్తున్నామని చెప్పని ఎన్జీటీకి రాతపూర్వకంగా ఎఫిడవిట్ ఇచ్చారు. అంటే ఆ ప్రాజెక్టు ఎగ్జిస్టెన్స్లో లేదు కదా, కానీ ఈ ప్రాజెక్టు పేరిట పెట్టి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతోటి 950 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొచ్చారు. ఆగిపోయిన ప్రాజెక్టుకి లోన్ తెచ్చారు. సరే లోన్ తెచ్చావు, నీకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ మేరకు లోన్ వచ్చింది. ఆ డబ్బులు ఎక్కడికి రావాలి? ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్కి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం ఏ అవసరాలు రీత్యా చెల్లింపులు చేసుకోవడం తను ప్రయారిటైజ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే డైరెక్ట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి రాకుండానే కాంట్రాక్టర్ అకౌంట్గా డబ్బులు ఎన్ని, అంటే అది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ వైలేషన్. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్కి చెల్లింపులు జరగాలి. అంతేగాని రుణదాతల నుంచి కాంట్రాక్టర్కి చెల్లింపు జరగడం అనేది 100% ఆక్షేపణీయమైన అంశం. వాస్తవంగా ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్. దాన్ని అప్పట్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న
పయ్యావుల కేశవ్ గారు దాన్ని లేవనెత్తారు. దాని అంశం విస్తృతంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కనుక దాని మీద చర్యలు తీసుకోవడానికి కనుక సిద్ధపడితే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలామంది ప్రాసిక్యూట్ అవ్వాల్సి ఉంటుంది దాంట్లో. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కథ ఆయన ముగించేశాడు. అలా ముగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించాం, చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఇచ్చిన అష్యూరెన్స్ మేరకు ఆ ప్రాజెక్ట్ని అటకెక్కించారు అని చెప్పని. అసలు ఆ ప్రాజెక్టు ఎగ్జిస్టెన్స్లో లేదు. ఆ ప్రాజెక్టు మీ హయాంలోనే ముగిసిపోయింది. మీరే స్వయంగా ఎన్జీటీకి అఫిడవిట్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఆపేస్తున్నామని చెప్పని. అటువంటప్పుడు రాయలసీమకి చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడని చెప్పని, అంటే ఆ రోజుల్లో ఎలా అయితే ఎన్టీ రామారావు గారి హయాంలో నాడు ఆయన్ని రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరించి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారో అదే విధమైన ప్రయత్నం ఇప్పుడు కూడా రాజకీయంగా తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలందరూ కూడా ఏరి కోరి జగన్మోహన్ రెడ్డికి 49 స్థానాలు కట్టబెట్టి మళ్ళీ తిరిగి అదే రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి చేసిన అదనపు ప్రయోజనాలు ఏం లేవు, మనం అనవసరంగా అతనికి ఇంత స్థాయి బలంగా నిలిచాము, కానీ అతను రాయలసీమ పక్షపాతి కాదు అని చెప్పి రిలీజ్ అయిన తర్వాత 2024 ఎన్నికల్లో ఒకనాడు 49 స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు ఈసారి 7 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళ మళ్ళీ తిరిగి ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కోవాలి అన్నట్టుగా తమకి బలంగా రాయలసీమ మళ్ళీ తిరిగి మార్పు చెందాలి, రాయలసీమ ప్రజల మద్దతు దక్కాలి అని అంటే ప్రస్తుత పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రజల దృష్టిలో రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరించాలని చెప్పిన ఒక లక్ష్యంతో వైసీపీ పార్టీ ఈ విధంగా కుట్రలు బన్నుతూ ఉందనేది వాస్తవం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ అవసరం అయినా సరే రాయలసీమ ప్రజలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకున్నారు. 52 స్థానాల్లో 49 సీట్లు ఆయనకి ఇచ్చారు. అటువంటిది ఒక్కసారి పాలకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వేగంగా హంద్రీనివా గాలేరు నగర్కి అధిక కేటాయింపులు చేసి ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టి చాలా వేగంగా అనంతపురం జిల్లా లాంటి దుర్భిక్ష ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించగలిగారు. ఆయన నీటి సౌకర్యం కల్పించగలిగారు కాబట్టి దుర్భిక్ష అనంతపురం జిల్లాలో కియా లాంటి అతి పెద్ద ఎఫ్డిఏ ఆ రోజున గ్రౌండింగ్ కాగలిగింది. ఆ తర్వాత ఆయన హయాంలో పారిశ్రామికీకరణకి రాయలసీమలో ఇచ్చిన ప్రాధాన్యత, అదే క్రమంలో ఇరిగేషన్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, వీటన్నిటికన్నా ముఖ్యంగా అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొద్దిపాటి నీటి వనరులని సమర్థంగా వినియోగించుకున్న పక్షంలో రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఆయన 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అయినా సరే రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మెరుగైన లబ్ధి చేకూరుస్తాడనే ఉద్దేశంతో ఆయన నమ్మి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయనకి అండగా నిలిచింది వాస్తవం. కానీ ఒకసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12,500 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 2,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో కొత్త పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలను నిర్వీర్యం చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు రైతాంగానికి డ్రిప్ పరికరాలని ఇవ్వని నేపథ్యం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న రాయలసీమ యువత, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా బలంగా ఉంటూ వస్తున్న కడప జిల్లా ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి డిజోన్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గ రైతాంగానికి నీరు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లున్నా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఆ ప్రాజెక్టు నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే పిల్లకాలాల వ్యవస్థ కూడా ఏర్పాటు చేయని పర్యవసానం జగన్మోహన్ రెడ్డికి ఉన్న పాలనా దక్షత ఏంటి, రాయలసీమ ప్రాంతం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి, ఆయనకి ఆ సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏంటి, అక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది రాయలసీమ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఒకనాడు 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ మొన్న ఎన్నికలు 7 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ప్రచారాలు చేయడం ద్వారా అదే ఒక తారక మంత్రంగా దాని ద్వారానే మళ్ళీ రాబోయే 2029 ఎన్నికలకి రాయలసీమ ప్రజల మద్దతు పొందగలము అనే భ్రమంలో ఉన్న వైసీపీ పార్టీ తాము చేసిన తప్పుకి బలిపెట్టిన, తమ అప్రయోజకత్వానికి బలైపోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ముచ్చుముర్రి ప్రాజెక్టు కన్నా దీనికి ప్రాధాన్యత ఇచ్చిన పర్యవసానం, అనుమతులు లేకుండా ప్రాజెక్టు ప్రారంభించిన పర్యవసానం, తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుల మేరకు ఆపివేయబడ్డ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుని చేసి ఆయన మీద ఏదో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొనే కర్నూలు పార్లమెంటు పరిధిలో వేదావతి గుండ్రేవల ప్రాజెక్టుతో సహా కృష్ణానదికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. అదే క్రమంలో గోదావరి మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పోలవరం నుంచి నల్లమల సాగర్కి, నల్లమల సాగర్ నుంచి దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాల వరకు నీరు తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు ఆయన గతంలో ఆయన హయాంలో చేసిన పనులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఈజీ టెన్యూర్లో కూడా 100 రోజుల్లో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనివా కాలువ వెడల్పు చేయడం ద్వారా కుప్పం నియోజకవర్గం వరకు నీరు తీసుకువెళ్లిన చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత, చిత్తశుద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇటువంటి కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు పరిగణలోకి తీసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకోవడానికి రాయలసీమ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్య ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది, ఆయన పారిశ్రామికీకరణ పరంగా, యువతకు ఉపాధి కల్పన పరంగా, అలాగే అక్కడ హార్టికల్చర్ ప్రమోషన్ కోసం కానీ ఆయన తీసుకుంటున్న చర్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈరోజు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది రాయలసీమ రైతాంగానికి చాలా స్పష్టత ఉంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, బుగ్గన రాజనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలైన డ్రామాలాడే ప్రయత్నం చేసినా మరొకసారి ఇటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవడానికి రాయలసీమ రైతాంగం కానీ, రాయలసీమ సగటు పౌరుడు కానీ సిద్ధంగా లేడనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.